చేసుకుని నేటి ఉదయకాల కూడా ప్రారంభించుకొని నేటి ఉదయకాల సమయంలో ఉషా గ్రంథము 6వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకోబోతున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కూడా ప్రారంభించుకున్నాం. నేటి ఉదయకాల సమయంలో 5 అధ్యాయులు మనం ఉషా గ్రంథం ప్రారంభించి 5 అధ్యాయులు మనం ముగించుకున్నాం కనుక 6వ అధ్యాయం ద్వారా మనం ఈరోజు వర్తమానం నేర్చుకున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కూడా మనం ప్రారంభించుకున్నాం. మన మధ్యలో విషయాన్ని ప్రార్థన పళ్ళకు మా కాడదండి గంటలు చూసుకున్నాం అదేంటి యోధా కలిసిన వేగరం అయితే సన్ని భాగ్యం సన్ని కాంతి మా ప్రజలు చూసుకున్నాం అదేంటి యోధా కాల సమ్మిటి ఇది కదండి చేసే గ్రంథంతో మేము చదువుతానికి నేర్చిపోతే తెలుసుకుని భోజనంగా తిని విని విచారాడుతుంది మా హృదయ రాసుకునిలా చేయండి ఈ సమయంలో తిండి మొదటి అధ్యాయం మొదలు కూడా తిండి 5వ అధ్యాయం వరకు ముగించుకున్నాం తిని ఈరోజు తిండి 6వ అధ్యాయం మేము చదువుతానికి నేర్చిపోతే తెలుసుకుని భోజనంగా తిని విని విచారాడుతుంది మా హృదయ రాసుకునిలా చేయండి సమయంలో తిండి మాకు ప్రేమించే సంఘం జ్ఞాపకం చేస్తున్నది రోజులు వయసుకి కృష్ణ కాపాడుతుంది వాక్యాన్ని పోసిన రాజుగాను కూడా దేవించుతుంది కుటుంబాన్ని కూడా దేవించారు సంఘ పెద్దలందరినీ దేవించారు నూతనంగా అద్భుతం మీ సేకరణ తీర్చండి ప్రార్థన యేసుక్రీస్తు నామాలు అడుగుతున్న పరిస్థితి ఆమేన్. మంచి పీడన ప్రార్థన చేసుకుని ఇప్పుడు ప్రార్థన మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన మహాగరుడు మహోన్నతుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్థితులు స్వాగతం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ఇది ఉదకాల సమయం వేగమే తండ్రి ఇది వైశాఖరాన్నం తండ్రి 6వ అధ్యాయం తండ్రి మేము చార్జనగా తండ్రి నేర్చుకోబోచునగా తండ్రి విన వర్తమాన తండ్రి మరుదులైన పర్ల మీద రాసుకుని చక్కటి భాగ్యం మాది ఎడుతుంది తండ్రి ఇది తండ్రి ఇది ఉదకాల సమయం వైశాఖరాన్నం తండ్రి ప్రారంభించి తండ్రి నీట్గా 5 అధ్యాయులు తండ్రి మేము ఉంచుకున్నాం తండ్రి ఇది తండ్రి 5 అధ్యాయులు కూడా తండ్రి ఎంతో తండ్రి మహిమకరంగా జరిగిందని మీకు శుద్ధులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రకాల సమస్యలు మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓ దుర్వాసన స్థానిక సంఘాలు దీని శాంతి ఖర్చు కావాలి తండ్రి. వాక్యాన్ని పోసిన బియ్యాలుగా నేను శాంతి ఖర్చు కావాలి నా కుటుంబాన్ని కూడా దీని శాంతి ఖర్చు కావాలి తండ్రి. ఇదిగోండి మా స్థానిక ఇదిగోండి తండ్రి ఈ ఉదయకాల సమయం మాకు నూతన వారాన్ని దయకరడంగా అనుగ్రహించండి మీకు శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడివేటి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మధ్య పీడాన దైవాత్మ నిత్యమైన ప్రియులు దైవశాఖలు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. రైట్, మంచిది నాయన. మరి ఇంతవరకు ఈ కుటుంబ ప్రార్థనలో ప్రారంభించి ప్రార్థన చేసి ప్రార్థనలో మనల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి ప్రియకుమారుడు మోషే బాబుకిని, అలాగే చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహిమపరచడంలో సహకరించినటువంటి కుమార్తె విజయశాలినికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనిచు, మరి దేవుడు రాగడ దినాల్లో మరి ఆయన దయలో ఆయన యొక్క కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు కావలసినటువంటి సహాయ సహకారాలను ఆయన అనుగ్రహించునుగాక ఆమేన్. సో మంచిదినైనా మరి ఉదయకాల సమయంలో చక్కటి సమయానికి దేవత దేవుడు మరి మనల్ని నడిపించారు. ఈ ఉదయకాల సమయంలో వేగురమే ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి కాంతులను, ఆయన సన్నిధి భాగ్యాన్ని హోషేయ గ్రంథము 6వ అధ్యాయం ద్వారాగా మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఉదయకాల సమయంలో 6వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? సో ఈ హోషేయ గ్రంథము ప్రారంభ అధ్యాయం నుంచి మనం ఇంతవరకు విన్నటువంటి సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు 6వ అధ్యాయంలోనికి ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి సందేశం ఏంటి? మొదటి అధ్యాయంలో గోమేరిని హోషేయ ప్రవక్తని తండ్రి అయినటువంటి దేవుడు వివాహం చేసుకోమన్నాడు. ఆవిడ వేశ్య జార స్త్రీగా ఉన్నటువంటి ఆమెను వివాహం చేసుకోమనడంలో దేవుని ఉద్దేశం మనకి ఏం కనపడుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర విగ్రహాలను, బయలుదేవతలను, ఇతర వాటిని అనుసరించి వ్యభిచరించడం వలన దేవునికి కోపం కలిగి బాధ కలిగి, నా బాధ ఎలా ఉంటుందో ఒక ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలు నిన్ను చూస్తే అర్థం కావాలని ఇశ్రాయేలు ప్రజలకి సూచనగా ఎవరిని పెట్టాడు? హోషేయ ప్రవక్తని, తన కుటుంబాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో అలాగ వారికి 3 బిడ్డలు కలిగినట్లుగా 2 మగవారిగా 1 కుమార్తెగా మనం చూస్తున్నాం. ఇది మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం.
ఇక 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుబాటు చేసినటువంటి ఈ ప్రజలు వారు సంతోషిస్తూ ఆనందిస్తున్నారు. దేనికి కారణం? వారు సంతోషాలకి, ఆనందాలకి ఆకాశము, ఈ ప్రకృతి అంతా వారికి సహకారిగా ఉందని, ఈ ప్రకృతి అంతా కూడా వారికి సహకరించడానికి బయలుదేవతలని ఇతర దేవుళ్ళు, దేవతలు, విగ్రహాలని వారు భావించి సంతోషించేస్తున్నటువంటి వారిని, మీరు దేనిని బట్టి అయితే నన్ను విడిచి తిరుగుబాటు చేసి మీరు సంతోషిస్తున్నారో అవన్నీ వారి చేతుల్లో కాదు, నా చేతుల్లో ఉన్నాయని దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని, భూమిని, భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పంటలన్నిటిని దేవుడు ఆఫ్ చేసేసి వారిని ఏం చేశాడు? శిక్షించాడు. శిక్షించినటువంటి తర్వాత మరలా దేవుడు తన బిడ్డల పట్ల జాలి కలిగినట్లుగా కనబడింది. అందుకనే నేను అరణ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడ నీతో నిబంధన చేస్తాను, నువ్వు నాకు భార్యగా ఉండాలి, నేను నీకు భర్తగా ఉంటానని మరలా అరణ్యం దగ్గర తీసుకుని వెళ్ళిపోయి నేను నిన్ను ప్రదానం చేసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. తిరస్కరించినటువంటి చోట, శిక్షించినటువంటి చోటే మరలా దేవుడు ఎలా మారాడు? ప్రేమ కలిగినటువంటి వాడిగా మారాడు. ప్రదానం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నట్లుగా 2వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. శిక్షించిన వాడే మరలా వారిని ఆకర్షిస్తున్నాడని, ప్రేమిస్తున్నాడని, మరలా మీరు నా మాట వింటే నేను ఆకాశాన్ని, తన వర్షాన్ని వచ్చేటట్టుగా నేను చేస్తాను అని, భూమి తన పంటను పండిస్తుందని, భూమి మీద వచ్చినటువంటి వాటిని బట్టి మీరు ద్రాక్షారసాన్ని, ధాన్యాన్ని, తైలాన్ని మీరు అనుభవిస్తారని మరలా 2వ అధ్యాయం చివరిలో దేవుడు తన ప్రేమను ఇశ్రాయేలుకి వెల్లడించినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇన్ని రకాలుగా దేవుడు తన ప్రేమని ప్రజల పట్ల చూపిస్తుంటే ప్రజలు ఇంకా ఎలాగున్నారు? దేవుడు ఆయన అలాగంటాలని దేవుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరించారని మనకింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చదువుతుంటేనే మనకు తెలుస్తుంది కదా, ఓహో ఇశ్రాయేలు పరిస్థితి ఎలా మారిపోయింది. సో ఇప్పుడు నా పరిస్థితి అలా మారకూడదు అన్నది ఇప్పుడు మనకు బోధ కలిగించడానికి, బుద్ధి కలిగించడానికి దేవుడి మాటలను వ్రాయించాడు. అవును కదా. ఇప్పుడు ఏదైనా మీకు మాస్టర్లు ఏదైనా లెక్కలు చెప్పినప్పుడు, ఉదాహరణలు చెప్పినప్పుడు ఆ లెక్కలు మీకు అర్థమైపోయినాయి అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. అర్థం కాలేనివాడికి ఎలా ఉంటుంది? ఆయన మాస్టర్ ఏదో అలా చెప్పుకుంటారులే అని అనుకుంటాడు. అర్థమైనటువంటి వాడికి ఎలా ఉంటుంది? అమ్మో ఈ లెక్క కాదు, మరో లెక్క, ఇంకొక లెక్క, అన్ని లెక్కలు చేసేయాలనుకుంటాడు. అందుకని ఈరోజు మ్యాథ్స్లో మంచి ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఈరోజు మ్యాథ్స్ కంటే చాలా వీకు స్టూడెంట్లు, కానీ ఒకప్పుడు మ్యాథ్స్లో మంచి స్టూడెంట్లే మనకు కనబడుతున్నారు. అలాగే ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి మనము కూడా మనకి వారు ఎంతగా దేవునికి అవిధేయులుగా ఉన్నారని, నేను అలా ఉండడానికి వీల్లేదని మనం చక్కని తీర్మానాలు తీసుకోవాలని ఈ 2వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక 3వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం మీకు జ్ఞాపకం ఉందా? గోమీరుని ఏం చేస్తాడో మరలా వెల ఇచ్చి కొనుక్కుంటాడు. 15 వెండి నాణేల ఎన్ని? 15 కొన్ని యావలు ఇచ్చి ఆవిడ మరలా కొనుక్కుని, ఇక మీదట నాకుతో నువ్వు ఉండాలి, నాకు భార్యగా ఉండాలి, నేను నీకు భర్తగా ఉంటానని భార్య భర్తలు ఇరువురు ఒకరినొకరు ప్రమాణాలు చేసుకున్నట్లుగా కనబడుతుంది. సో ఈ భావం మనకి ఏమని తెలియజేస్తుందంటే, లోకంలో మనము కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తుల వారు కూడా క్రయధనాన్ని, అనగా తన ప్రాణాన్ని, రక్తాన్ని వెల ఇచ్చి మనల్ని కూడా ఏం చేశాడు? కొనుక్కున్నాడు. మనల్ని కూడా కొన్నాడు. ఇప్పుడు కొన్నాడంటే మనం ఎవరికి దాసులు? దైవానికి దాసులు. ఇక లోకంతో మనకు పని లేదన్నట్టుగా మనం బ్రతకాలని 3వ అధ్యాయం సెలవిస్తుంది. ఇక 4వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం మీకు జ్ఞాపకం ఉందా? ఏంటైనా 4వ అధ్యాయం ఏమన్నాం? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జ్ఞానం లేకే చెడిపోతున్నారు. జ్ఞానం లేక ఏం చేశారు నాయన? నా పిల్లలు, నా ప్రజలందరూ పాడైపోవడానికి గల కారణం ఏంటంటే జ్ఞానం లేకే. ఇప్పుడు జ్ఞానం వారికి ఎలా తెలియలేదు? యాజకులు చెబితేనే కదా వారికి తెలిసేది, రాజులు వారికి చెబితేనే కదా తెలిసేది, ప్రవక్తలు చెబితేనే కదా వారికి తెలిసేది. ప్రవక్తలు చెప్పినా, రాజులు చెప్పినా, యాజకులు చెప్పినా ప్రజలు ఏం చేసేవారు కాదు? వినేవారు కాదు. అందుకనే వారు విన్నా వినకపోయినా వీళ్ళు మాత్రం ఏం చేయాలి? ప్రకటించాలి. యాజకులు ప్రకటించలేదని యాజకులకి దేవుడు తీర్పును ప్రకటించినట్లుగా మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. నాయకులు, అధికారులు, రాజులు వారందరి మీదకి దేవుడు ఉగ్రతని కుమ్మరిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్పెషల్లీ ఇక్కడ ఈ అధ్యాయంలో 4వ అధ్యాయంలో జ్ఞానం లేక చెడిపోయారు కనుక యాజకులు తమ ధర్మశాస్త్రాన్ని విడిచి దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేశారు కనుకనే ప్రజలు చెడిపోయారని 4వ అధ్యాయం ద్వారాగా దేవుడు సెలవిచ్చాడు.
ఇక 5వ అధ్యాయంలో ప్రజలు చెడిపోవడానికి నాయకులు ఏమండి 5వ అధ్యాయంలో కూడా ఇప్పుడు మోషేబాబులాగా 4వ అధ్యాయంలో జ్ఞానం లేక చెడిపోయారు కదా. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఎలాగా చెడిపోయారంటే ఏమండి ఈ రాజులు, నాయకులు, అధికారులు, రాజులు, ప్రజలు వీళ్ళందరూ కూడా టోటల్గా మొత్తం అందరూ కూడా కొలాప్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తీర్పును ప్రకటిస్తున్నాడు. మరలా మీరు నన్ను వెదిగితేనే కానీ, మరలా మీరు నన్ను తెలుసుకుంటేనే కానీ, లేకపోతే మిమ్మల్ని సింహము ఆహారం కొరకు ఎలాగైతే చీల్చి చెండాడుతుందో నేను కూడా మిమ్మల్ని అలాగే చీల్చి చెండాడుతానని సింహములా గర్జించినట్లుగా ప్రజల మీద, రాజుల మీద, అధికారుల మీద, ఏమండి యాజకుల మీద దేవుడు తీర్పు ప్రకటించినట్లుగా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మరలా మీరు నన్ను వెతికితే నేను మీకు మరలా కనబడతానన్నది ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. ఇప్పుడు ఈ 5వ అధ్యాయానికి కొనసాగింపే 6వ అధ్యాయం. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నాడని జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే మరికొంత విలువైనటువంటి సమాచారాన్ని మనము అర్థమయ్యే అవకాశం ఉంది. మరికొంత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోషే బాబు? సో ఇక 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి మాటలు మనం చూద్దాం. చివరిగా ముందుగా ఈ అధ్యాయం యొక్క నేపథ్యం చూద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ 5వ అధ్యాయం చివరిలో దేవుడు తన ప్రజల తమ పాపాన్ని గ్రహించి తనను వెదికేవారు తనను వెనకకు మెల్లిపోతానని చెప్పాడు. దేవుడు తనను వెదికేంత వరకు దేవుడు ఏం చేస్తానన్నాడు? నేను మీకు కనిపించను అని అన్నాడు కదా. ఇప్పుడు దానికి కొనసాగింపే ఇక్కడ ఈ 6వ అధ్యాయం. ఓకేనా మోషే బాబు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగి రావాలని పిలుపునిస్తున్నాడు తండ్రి. ఏమిస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వారికి పిలుపునిస్తున్నాడు. పిలుపునిచ్చినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పశ్చాత్తాపడుతున్నారు. కానీ పశ్చాత్తాపం ఎలా ఉందో తెలుసా? పైనే పశ్చాత్తాపడుతున్నట్లుగా. ఏమండి పైనే వారు పశ్చాత్తాపడి మరి దేవుని దగ్గరికి బలులు అర్పిస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా బలులు అర్పించలేనట్టుగా మనకు కనబడుతుంది. ఏం చేస్తున్నారు? ఆయన బలులు అర్పించకుండా, నమ్మకమైనటువంటి ప్రేమను వారు కనబరచకుండా, ఆచారాలు పద్ధతుల్ని బలులు అర్పించడానికి దేవుడి దగ్గరికి వస్తుంటే దేవుడి మనసు మనకు తెలియదా? అందరికీ వారి వారి యొక్క హృదయాంతరంగాల్లో ఏముందో దేవునికి తెలుసని ఈ భాగం మనకి సెలవిస్తుంది. సో దీనిని సారాంశంగా మనం మనసులో పెట్టుకున్నప్పుడు సారాంశంలో 6వ అధ్యాయంలో సారాంశం ఏంటంటే వీళ్ళు ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ హృదయపూర్వకమైనటువంటి భక్తితో ఆయన దగ్గరికి రావడం లేదు. ఇప్పుడు ప్రజలు దేవుని దగ్గరికి ఎలా రావాలి? హృదయపూర్వకంగా రావాలి. దేవుని నమ్మడం ఒక ఎత్తు అయితే దేవుని అనుసరించడం మరొక ఎత్తు. దేవుని అనుసరించడం మరొక అయితే ఆయన కొరకు బ్రతకడం మరొక ఎత్తు. చూసారా? ఇలా జాగ్రత్తగా దేవుడు ఒక్కొక్క దానిని మనుషుల నుంచి కోరుకుంటున్నాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనిని ఈ యొక్క అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి మోషే బాబు? వెరీ గుడ్. ఇప్పుడు ఈ 11 వచనాలని ఒక 3 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. దేవుని వైపు తిరిగి రమ్మని పిలుపు. దేవుడు ఏం చేస్తున్నాడు మోషే బాబు? ఇప్పుడు ఆయన ఏ రకమైనటువంటి పిలుపునిస్తున్నాడో ఇప్పుడు 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. మనము యెహోవా యొద్దకు మరదలుదము రండి. ఎక్కడికనైనా మనము యెహోవా యొద్దకు మరులుదము రండి. ఆయన మనను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన ఏం చేశాడట? చీల్చేశాడు. అది ఏమండి యూదుల్ని, ఇశ్రాయేల్ని, ఏమండి వాళ్ళెవరో లేవీయుల్ని, యాజకుల్ని, అధికారుల్ని, నాయకుల్ని వీళ్ళందరూ కూడా దేవుడు ఏం చేశాడు? గత 4-5 అధ్యాయాల్లో తీర్పుల్ని, శిక్షల్ని ప్రకటించినటువంటి దేవుడు ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చారు, ఒక ఆలోచన మీదకి వచ్చారు. ఏంటి ఆలోచన? మనము యెహోవా యొద్దకు మరదుము రండి. ఆయన మనల్ని చీల్చివేసును, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయనను మనను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయనను మనను స్వస్థపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. అవును, వెరీ గుడ్. ఇది
దేవుడు ఈ మాట ఈ ఆలోచన రావాలని వారిని శిక్షించాడు, శ్రమల పాలు చేశాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వారికి బుద్ధి కలిగినటువంటి తర్వాత, బోధ కలిగినటువంటి తర్వాత ఇప్పుడు వాళ్ళ తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్ప వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకర వర్షమును కడవర వర్షమును ఆయన మన యొద్దకు వచ్చినని దేవుని గూర్చి వీళ్ళు అంత అమితంగా గొప్పగా తెలుసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అవును, దేవుణ్ణి ఎలాగే తెలుసుకోవాలి, ఆయనని ఎలాగే సేవించాలి, ఎలాగే ఆరాధించాలని దేవుడు చక్కగా వ్రాయించాడు. వ్రాయించినటువంటి మాటలు చదువుతున్న మనకి ఏం అర్థమవుతుంది మోషే బాబు? ఆయన యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. సో ఇది మొదటి సారాంశంలో మొదటి భాగంలో మనం వింటున్నటువంటి మాటలు. ఓకేనా మోషే బాబు? ఓకే. ఇప్పుడు రెండో భాగాన్ని మనం చదువుదాం. రెండో భాగాన్ని 4 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. పై పశ్చాత్తాపాన్ని దేవుడు తిరస్కరించడం గురించి ఇక్కడ వ్రాయబడింది. ఓకేనా? ఎఫ్రాయిము యోధా వాళ్ళ యొక్క ప్రేమ ఉదయకాలపు మేఘముల త్వరగా మాయమైపోయే విధంగా వాళ్ళ ప్రేమ ఉందని ఇక్కడ ఈ భాగంలో మనకు కనబడుతుంది. ఓకేనా? నాకు బలుల కంటే కరుణ ఇష్టమని, దహన బలుల కంటే దేవుని జ్ఞానం గూర్చి నాకు ఇష్టమని మరి ఇక్కడ ఈ మాటలో రెండో భాగంలో మనకి కనపడుతున్నాయి. ఇప్పుడు 4-6 వచనాలు చదువుదాం. చూడండి, దేవుని మనసు మనకు కనపడుతుంది. చదువునాను. ఎఫ్రాయిము నేను నిన్ను ఏమి చేతును, యోధా నేను నిన్నేమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు మీ భక్తి నిలవకపోయిను. వీళ్ళ భక్తి ఏమవట్లేదు అంటే ఉదయకాలంలో మేఘం వస్తుంది, సాయంత్రం దాకా అది ఉంటుందా? ఉండదు. కాసేపు ఇక్కడ కాసేపు మరో దిక్కున అలా ఉంటుంది. అంటే యోధా ఇశ్రాయేలు యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకాలు కూడా దేవుని పట్ల ఎలా ఉన్నాయి? అవసరాలు తీరితే ఒకలాగా, అవసరాలు తీరకపోతే మరొకలాగా వారి భక్తి, వారి విశ్వాసాలు ఉన్నాయని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఏమంటే మేఘము ఎగిరిపోయినట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు మీ భక్తి నిలవకపోయిను. ఉదయకాల సమయంలో మనకి శీతాకాలంలో మంచు ఏం చేస్తుంది? దట్టమైన మంచు వచ్చేస్తుంది. ఒక అరగంట, గంట, 9 గంటలుగా మంచు అంతా ఏమైపోతుంది? మరలా ఎలాగైతే ఆవిరైపోతుందో ఇశ్రాయేలు యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి, దేవుని పట్ల నమ్మకము మేఘములాగా ఇంకొకటి మంచులాగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను వధించేస్తాను వారిని అని అంటున్నాడు. ఎందుకు? వారికి భక్తి ఉంది కానీ వారికి పైనే ఉన్నదని వారి భక్తిని గురించి దేవుడు ఈ రెండో భాగంలో మాట్లాడుతున్నాడు. ఓకేనా మోషే బాబు? అంటే ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందో చూడాలి. పైకి భక్తి గల వారే ఉన్నారు, కానీ లోపల దాన్ని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారని నూతన నిబంధన గ్రంథంలో మనకి తిమోతి పత్రికలో సెలవిస్తుంది. ఇక మూడో భాగాన్ని చూద్దాం. ప్రజల పాపాలు మరియు పశ్చాత్తాపం. పశ్చాత్తాపం మనకి ఇక్కడ కనపడుతుంది. 7 నుంచి 11 వచనాల్లో. వారు ఆదాము వలె నిబంధనను అతిక్రమించేవారు. వీళ్ళు ఏం చేశారట? రెండవది, యాజకుడు కూడా దోషములో భాగమైపోయారు. దేశమంతా హింస, మోసము, వ్యభిచారము, విగ్రహారాధనతో నిండిపోయింది. యోధాకు కోతకాలము తీర్పు స్థిరంగా ఉండాలని దేవుని యొక్క హెచ్చరికలో ఈ వచనాల్లో మనకి ఈ సారాంశంలో మూడో భాగంగా మనకు కనబడుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఆ మూడో భాగాన్ని మనం చదువుదాం. 7 నుంచి 11 వచనాల వరకు చదువునాను. 7వ వచనం చదువుదాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. దేవుని నిబంధన ఏం చేశారట? వీళ్ళు మీరారు. ఎలా మీరారు వీళ్ళు? దేవుని విడిచిపెట్టి ఇతర దేవీ దేవతల వైపు వెళ్ళడం వలన దేవునితో ఉన్నటువంటి ఆ నిబంధన ఏం చేశారంటే వీళ్ళు తిరస్కరించారు. మీకంటే ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, మన కొన్ని పనులు ఇక్కడ ఈ పని బాగోలేదు, ఇక్కడ ఈ ఉద్యోగం బాగోలేదు, గొప్ప ఉద్యోగం, నాకు మంచి ఉద్యోగం దొరుకుతుందని కొంతమంది ఉన్న పనిని వదిలేసి మరొక కొన్ని పనులకి ఎలాగైతే వెళ్తారో వారితో చేసినటువంటి ఆ నిబంధనలన్నీ మర్చిపోతారు.
సో దేవుడు ప్రజలు కూడా వీళ్ళు కూడా ఎలా ఉన్నారట, ఆదాము వలె నిబంధనను మీరారు. మీరు ఏమండి ఆదాము నిబంధన మీరినట్లు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేయుదురు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నాకు ఒకటి కనబడును. ఎఫ్రాయిములు వ్యభిచారము క్రియలు చేయు అభ్యాసము చేసెదురు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్ర కొనిచెదురు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యోధా, అతడు నీకు కోతకాలము నిర్ణయించెను, అనగా శిక్షాకాలము నిర్ణయించెను. ఇక్కడ ఈ భాగాల్లో ఈ చివరి భాగాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడితో వారు చేసినటువంటి నిబంధన ఏం చేశారు, వాళ్ళు మీరారు కనుక నా నిబంధన మీరితే నా ఉగ్రతకు మీరు, నా శిక్షకి పాలవుతారని యోధా వారికి ఏమండి మరి ఇశ్రాయేలు వారికి దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా ఆయన మాటలు మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ హెచ్చరికల్లో నుంచి, ప్రమాదాల్లో నుంచి, విపత్తులో నుంచి తప్పించబడాలంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకు ఉన్నటువంటి ఆ నరహత్య, ఏమండి ఆ విగ్రహారాధన, ఏమండి ఆ తిరుగుబాటు స్వభావాలన్నీ మానుకుంటేనే వీళ్ళకి శ్రేష్టమైనటువంటి చక్కనైనటువంటి జీవితం ఉందని దేవుడు బయలుపరుస్తున్నాడు. సో వీళ్ళు ఇంకేం చేస్తున్నారో చూడండి, 6వ వచనంలో ఏమండి, కాబట్టి నేను చేసిన వారిని కొట్టి బద్దలు చేయుచున్నాను, నా నోటి మాటల చేత వారిని వధించున్నానంటూ 6వ వచనం అన్నాడు. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టమైనదని మీరు తెలుసుకోవాలి. దహన బలులు అర్పించడం ద్వారా దేవుడు ఏం చేయడు, సంతోషించడు. ఆయన జ్ఞానం ఏంటో తెలుసుకుంటే ఆయన సంతోషిస్తానని ఈ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సంగతులు. ఓకేనా మోషి బాబు, ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం మనం చూసాం కదా. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మరి కాస్త వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోషి బాబు, వివరాల్లో మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఏమిటి నిజమైన పశ్చాత్తాపం ఏంటండి? మానవాళికి లేదా ఇశ్రాయేలు ప్రజలకి, యోధా వారికి దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడు మోషి బాబు? నిజమైన పశ్చాత్తాపం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వైపు నుండే వస్తుంది నిజమైన పశ్చాత్తాపం. ఓకే, బాధ వచ్చినప్పుడు మాత్రమే కాదు, హృదయపూర్వకంగా దేవుని యొద్దకు తిరిగి రావాలని దేవుడు ఇశ్రాయేలును బట్టి ఆ రోజు ఆశించాడు. ఈరోజు తప్పిపోతున్నటువంటి తన పిల్లలైనటువంటి లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళిని కూడా ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఎక్కడ? జీవము కలిగిన ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడో కాదు, నిజమైన దేవుడు ఎవరో ఆయన తెలుసుకుని ఆయన తట్టు తిరగాలని ఒకనాడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి మానవాళికి అందరికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక మాట మనం చూద్దాం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుతున్నాడు. పక్కనే ఉంటుంది, యెషయా గ్రంథం పక్కనే ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 వచనం నేను చదువుతున్నాను, నువ్వు చూడండి. ఏమండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఇశ్రాయేలుని ఏం చేయమన్నాడు దేవుడు? మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. నా యొద్దకు తిరిగితే నా జ్ఞానం ఏంటో మీకు అర్థమవుతుంది. నేనంటే ఏంటో మీకు అర్థమైనటువంటి తర్వాత లోకంలో నా మహిమ కొరకు మీరు జీవిస్తారు. ఎవరెవరు మహిమ కొరకు మీరు జీవించడానికి లోకానికి రాలేదని దేవుడు అంటున్నాడు. ఏమండి, ఇంకేమంటున్నాడు చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, ఏమండి శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయునుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడువాడు గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తొట్టు తిరగండి. దేవుడు తన బిడ్డల్ని, తన పిల్లల్ని ఎక్కడికి తిరగమన్నాడు? ఆయన తొట్టు తిరగండి అన్నాడు. ఆయన ఎలాంటి వాడట? జాలి కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు, ఏమండి పశ్చాత్తాపం కలిగినటువంటి వాడు, ఏమండి ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నాడో చూడండి దేవుడు. మరి ఇన్ని రకాల మనస్తత్వాలు ఆయనలో ఉంటే, ఆయన పిల్లలం కదా మనము, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలే మనలో ఉండాలి. ఆయన కరుణ కలగలిగినటువంటి వాడు. మరి మనము ఈ రోజున్నటువంటి మనుషులందరూ కూడా ఒక్కరికి కరుణ లేదు, అందరూ కూడా కఠిన హృదయులుగా మారిపోయారు. మేలు చేయవాడు ఒక్కడను లేడు అని గ్రంథం మనకి సెలవిస్తుంది. ఓకే, రైట్, వెరీ గుడ్.
ఏమండి ఆయన శాంతిమూర్తి గలవాడు, కరుణ గలవాడు, అత్యంత కృప కలిగిన వాడు, పశ్చాత్తాపం కలిగినటువంటి వాడు, నా వైపు తిరగండని దేవుడు మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆహ్వానించినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. ఏమండి ఎన్నో అధ్యాయం 6వ వచనం చూద్దాం చూడనా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయన వేడుకొనుడి. భక్తిహీనుల తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన జాలిపడతానంటున్నాడు, ఆయన క్షమిస్తానంటున్నాడు. ఆయన అత్యంత కృప గలవాడు, పశ్చాత్తాపం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు. ఏంటండి ఇన్ని లక్షణాలు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలులు ఈ దేవుణ్ణి కాదని ఇతర వాటికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని మనసు ఎంతగా నొచ్చుకుని ఉంటుంది. అండ్ ఇలాంటి సుగుణాలు కలిగినటువంటి వారే ఆయన పిల్లలు. ఆయన పిల్లలుగా ఎలాంటిగా ఎంత చక్కగా ఉండవలసినటువంటి మానవాళులు మనుషులు ఇప్పుడు ఎలా ఉండిపోయారనంటే దుష్టుడుగా, దుర్మార్గులుగా, లోకంలో ఉన్నటువంటి వాడు అపవాది సంబంధి వాడి తంత్రాలని, వాడు పన్నాగాల్ని మనుషులు కలిగి ఉన్నారు. సో మనం అలా ఉండకూడదని దేవుడు ఇది ఉదయకాల సమయం ద్వారా ఇశ్రాయేలు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు మోషే బాబాయ్ పురుగొలుపుతున్నాడు. ఇక అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయనను పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఏం చేయమంటున్నాను నేను వీళ్ళందరినీ? మారు మనసు నుండి తిరగాలి, అంటే మనసును మార్చుకోవాలని ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు, యూదా వారికి చెప్పారు. ఈరోజు దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నటువంటి ఇదిగో దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులమైనటువంటి పరిశుద్ధులమైనటువంటి మనలందరితో అంటున్నాడు మరొకసారి, మీ మనసులని మార్చుకుని మరలా ఆయన వైపు మీరు తిరగండి అని అంటున్నాడు. ఓకేనా మోషే? ఇది వివరాల్లో మొదటి భాగం. ఇక వివరాల్లో రెండో భాగాన్ని మనం చూద్దాం. దేవుడు బాహ్య ఆచారాల కన్నా హృదయాన్ని చూస్తాడు. దేవుడు దేన్ని చూస్తాడు? ఆయన హృదయాన్ని చూస్తాడు. ఏమండి హృదయాన్ని చూస్తాడు. బలులు, ఆచారాలు, మత కార్యక్రమాలు మాత్రమే సరిపోదు. ఏమండి ప్రేమ, విధేయత, జ్ఞానము అవసరమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బలుల కంటే ఏమంటున్నాడైనా? బలుల కంటే ఆజ్ఞ గైకొనడం మేలు అంటున్నాడు. ఏమంటే ఎన్నెన్నో తెచ్చి దేవుని మహిమపరిచేద్దాం అనుకున్నాడు ఎవరైనా? సౌలు రాజు గారు బలి అర్పిద్దనాడికి ఇదిగో నేను శ్రేష్టమైన వాటిని, క్రొవ్వుని వాటిని నేను తెచ్చాను అన్నాడు. బలి అర్పించట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయం చదువుదాం చూడండి ఒకసారి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అండ్ మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించేదను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేసేదను, దహన బలులను, ఏడాది దూడలను అర్పించేది దర్శించేదన, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడు నేను ఇత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తున. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకోవాలి. ఇలా నువ్వు న్యాయముగా నడుచుకుంటే ఆయనకు బలి అర్పించడం దానితో గొప్పదంటున్నాడు ఆయన. కనికరమును కలిగించాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి. ఏమండి నీ దేవుడైన ఎదుట ఇదే కదా నేను అడుగుతున్నది, ఇదే కదా నేను కోరుకుంటుందని ఇక్కడ మీకా ప్రవక్త ద్వారాగా తెలియజేస్తున్నాడు దేవుడు. అంటే ఈ అధ్యాయం మనకి ఏమని వివరిస్తున్నాయంటే దేవుడు బలులను కాదు కోరుకునేది, నీతి న్యాయాలను అనుసరించి కోరుకోవాలని ఇప్పుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు ఇవేమీ కూడా లేదు. నా ప్రజల జ్ఞానం లేకే చెడిపోతున్నారు. ఒకవేళ నిజంగా ఇంత జ్ఞానం తెలిసింది కూడా చెడిపోతున్నారంటే మనుషులు ఇంక మనం ఏమనుకోవాలి? వాళ్ళ నరకానికి సిద్ధం చేసుకుంటున్నారని మనం అనుకోవాలంతే. కనుక దేవుని జ్ఞానం మనకు వినబడుతున్నప్పుడు మనుషుల హృదయాలు తెరవబడతాయి, దేవుని మహిమ కొరకు జీవించడం మనకు కనబడుతుంది. ఓకేనా. ఇక వివరాల్లో 3వ భాగాన్ని మనం చూద్దాం. దేవునితో చేసిన నిబంధనను మనము గౌరవించాలి. దేవునితో చేసిన నిబంధన ఏం చేయాలి మోషే బాబు? ఏమంటే దేవునితో చేసినటువంటి నిబంధన మనం గౌరవించాలి. దేవుని ప్రజలమని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను అతిక్రమించడం తీవ్రమైనటువంటి పాపముగా మనము పరిగణించాలి. దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయకూడదు మోషే బాబు? మీరకూడదు. దేవుని ఆజ్ఞలకు మనం ఏం చేయాలి? లోబడాలి. కానీ ఒకప్పుడు మన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చదువుదాం.
ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకు నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునిరి. దేవుడు ఏమంటున్నాడు? నేను వారికి పెనిమిటినైనను వారు నా నిబంధనను ఏం చేశారు? భంగము చేసుకుని ఉన్నారు. ఇది యెహోవాకు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసేదను. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే ఆయన మన హృదయాల మీద ఆయన మనసుని, ఆయన ధర్మశాస్త్ర విధులనే రాస్తానని అంటున్నాడు. ఇప్పుడు బలి అర్పించడం వలన బలి అర్పించడం వలన దేవునికి ఏది లేదు, కానీ ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆయన ధర్మశాస్త్రం మన హృదయాల మీద వ్రాయబడుతుంది. ఈ హృదయాల మీద వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం మనం పాపం చేస్తున్నప్పుడు, అపరాధం చేస్తున్నప్పుడు, మోసం చేస్తున్నప్పుడు, ఇతరులను ఆశిస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఈ మాటలు మనల్ని ఏం చేస్తూ ఉంటుంటాయి? హెచ్చరిస్తూ ఉంటుంటాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఇన్ని మేలులు ఉన్నాయని ఆ రోజు ఇశ్రాయేలును బట్టి నేడు ఉన్నటువంటి క్రైస్తవులుగా దేవుడు మనకి మాటలని తెలియజేస్తున్నాడు. ఓకే, ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క సందేశం ఏంటో మనం చూసేసి ముగించేసుకున్నాం. ఓకేనా మోషే బాబు? ఇక ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు పశ్చాత్తాపము తిరిగి భావోద్వేగంతో కాక జీవితం మార్పుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశం ఇస్తుంది. ఓకే, దేవుడు ఆచారాల కంటే ప్రేమ, కరుణ, విధేయతను కోరుతున్నాడు. ఆచారాలు, పద్ధతుల కంటే దేవుడు దేనిని కోరుకుంటున్నాడు మోషే బాబు? కరుణను కోరుకుంటున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడము ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకోవడం అనేటువంటి లక్ష్యంగా ఉండాలని ఈ అధ్యాయం మనకి ఏం చేస్తుంది? సందేశాన్ని ఇస్తుంది. పాపాన్ని దాచకూడదు. దేవుని న్యాయమైనటువంటి తీర్పు తీర్చుతాడు గనక దేవుని వైపు నిజాయితీగా తిరిగి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడని ఆయన సిద్ధపరిచి పునరుద్ధానపరుస్తాడని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇక చివరిగా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనం చదివేసి ముగించేసుకుందాం. ఓకేనా మనిషి బాబు? చివరిగా ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. వెరీ గుడ్. ఇక ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందంటే, దేవుడు కోరేది బలుల లేక హృదయాన్ని కోరుతున్నాడనంటే, దేవుడు బలులు కోరుతున్నాడా, విధేయతను కోరుతున్నాడా? విధేయతను కోరుతున్నాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుని యొద్దకు తిరిగి రండి అని ఆయన ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. మొదటి భాగంలో ఏమని పలుకుతున్నాడు? ఆయన దేవుని యొద్దకు రండి అనగా గాయపరిచిన వాడు ఆయనే, స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే అని సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయంలో వారిని చీల్చేశాడు కొదమ సింహం వలె. ఇప్పుడు 6వ అధ్యాయులు ఏం చేస్తున్నాడు? మరలా వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు, నా నిబంధనలు గైకొండి అని అంటున్నాడు. ఓకేనా? ఇక పై పశ్చాత్తాపం సరిపోదు. మరి ఏముండాలి? కనికరము, మార్పు, భావోద్వేగంతో కాదు కానీ నిజమైన మార్పు అవసరమని మనకి 2వ భాగం మనకి సెలవిస్తుంది. ఓకేనా? పైన పశ్చాత్తాపం సరిపోదు, హృదయపూర్వకంగా పశ్చాత్తాపం దేవుని వైపు చూడాలని ఈ అధ్యాయం మనకి పాఠాన్ని బోధిస్తుంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు దేన్ని చూస్తాడు? ప్రేమ, కరుణ, దేవుని జ్ఞానమును గూర్చినటువంటి ఆలోచన మానవాళికి ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు పాపానికి తీర్పు ఉంటుంది. ఏముంటుంది మనిషి బాబు? నిబంధన అతిక్రమించిన వారికి హెచ్చరిక, కానీ నిజంగా తిరిగి పశ్చాత్తాపడిన వారికి పునరుద్ధరణ ఉందని ఈ అధ్యాయం మనకి పాఠాన్ని నేర్పుతుంది. ఇక ముగింపు, మన ఆరాధన కేవలం ఆచారాలుగా కాకుండా దేవుని ప్రేమతో హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు తెలుసుకునేటువంటి వారిగా ఉండాలని ఈ 6వ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తున్నట్లుగా మనం భావించి దేవుని యందు మరింత భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్కు మనకి సెలవిస్తుంది. కనుక దేవుడు మరి మనల్ని అందరినీ అట్టి రీతిగా సిద్ధపరచును గాక. ఆమేన్. మంచి మనం ఎంతవరకు చక్కటి వర్తమానం తెలియజేసిన దేవజన ప్రత్యేకంగా చేసుకుంటూ ప్రార్థన చేసుకునేది శాంతకాలం ఉదయకాల కుటుంబం
ముగించుకున్నాం. మన మధ్యలో దర్శకులు ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు హోషేయ గ్రంథం ద్వారాగా మీ సన్నిధి కాంతులు మాకు ప్రకాశింపజేసి 6వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని సంగతుల అవగాహన మీరు కలిగించారు ప్రభా. ఇక ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నాయన దీంట్లో ఇంకా దాగి ఉన్నాయి ప్రభా. అవి మేము హృదయపూర్వకంగా మా స్థానిక సంఘాల ద్వారాగా, సేవకుల ద్వారాగా, అనుభవజ్ఞుల ద్వారాగా, పండితుల ద్వారాగా, నాయన నిపుణత కలిగినటువంటి వారి ద్వారాగా, నాయన పశ్చాత్తాప హృదయంతో పవిత్రాత్మతో బోధిస్తున్నటువంటి వారి ద్వారాగా మరిన్ని సంగతులు మేము వినేలాగా, నేర్చుకునేలాగా, తెలుసుకునేలాగా మా హృదయాలను, మా మనసులను, మా నేత్రాలను, హృదయాలను మీరు తెరవమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన యొక్క పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభా. ఈ పరిచయను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఇంత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ, అలాగే వారిని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురు, వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలు, నీ పిల్లలమైనటువంటి మా అందరికీ ఈ దినమునకు కావలసిన నడిపింపు, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఈ దినము నాకు నాయన చేస్తున్నటువంటి మేము ప్రయాణాలను, పనిపాట్లన్నింటిలోనూ మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవులను, ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.